హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. ఈరోజు నేను 2 days వ్లాగ్ మీకు పోస్ట్ చేయబోతున్నాను. అది సాటర్డే అండ్ సండే అని, లాస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే. సో మేము సాటర్డే ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. వజ్ర కాంప్లెక్స్ ఏరియాలో పెట్టారు, సైట్లో పెట్టారు. సో ఇది విజయవాడలో ఉందండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఇంకా జరుగుతూనే ఉంది. సో మేము ఫస్ట్ సాటర్డే వెళ్ళాము కాబట్టి అంతగా ఓపెన్ ఏం చేయలేదు, కొన్ని పెట్టారు. ఒక 3 stalls, ఒక 3 rides అలా పెట్టారు. సో ఎంట్రన్స్ టికెట్ ఉందండి 50 రూపీస్. మేము వెళ్ళిన రోజు అంత ఎంట్రన్స్ టికెట్ లేదు. సో స్టార్టింగ్ అయితే ఇలా ఎంట్రన్స్ ఉందండి. ఎంట్రన్స్లో ఇలా లైక్ ఇయర్ రింగ్స్ అలాంటి స్టాల్స్ ఉన్నాయి. అండ్ పిల్లలకి ఆడుకోవాల్సిన బొమ్మలు అవన్నీ ఉన్నాయి, తినేవి ఉన్నాయి. ఎప్పుడు ఉండేవి బజ్జీలు, లైక్ సమోసా అండ్ పాపడ్స్ అలాంటివి ఉన్నాయి అన్నమాట. సో పిల్లల్ని అయితే కొన్ని రైడ్స్ ఎక్కించామండి. ఒక 2 rides ఉన్నాయి. నేను చూపించిన ఏరోప్లేన్ రైడ్ ఒకటి, ఇంకా ట్రైన్ ఒకటి ఎక్కించాము. తర్వాత కొన్ని షాప్స్ ఇలా ఉన్నాయండి, లైక్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, పాపడ్స్ అలాంటి షాప్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుకుంటానికి అంతగా ఏం లేవు. చెప్పులు, బ్లాంకెట్స్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ పెట్టారు, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎంట్రన్స్ టికెట్స్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఇంకా అండ్ మేము లాస్ట్కి ఇంకా పాపని జంపింగ్ది ఉంటుంది కదా, అది ఎక్కిచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే మేము ఒక ఊరికి వెళ్ళాము. అదేంటంటే వంశీ వాళ్ళ ఊరు, అది రేవేంద్రపాడ్ సైడ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఓన్లీ కొంచెం పల్లెటూరు వెదర్ ఆ టైప్ ఉంటుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ స్పేస్ బాగా ఉంటుంది. ఇక్కడ వంశీ వాళ్ళ ఒక పెద్దనాన్నగారు ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఫుల్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, చాలా బర్డ్స్ ఉంటాయి. ఇలా చెట్టుకు ఒక స్వింగ్ పెట్టి ఉంటుంది. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాము. మంచి వెదర్ ఉంటుంది, కొంచెం పల్లెటూరు అట్మాస్ఫియర్ ఉంటుంది. మీకు మీకు ఎంతమందికి ఇలా పల్లెటూరు అట్మాస్ఫియర్ ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఇలా కొంచెం ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని కొంచెం వాళ్ళు కూడా నేచర్ అండ్ బర్డ్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు కదా. మీరు నన్ను అగ్రీ చేస్తారా? అలాంటి వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొన్ని బర్డ్స్, కొన్ని ఎలా ఉంటుందో ఆ ఇల్లు, అదంతా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. అమ్మకి భయం.
కనపట్ల కానీ ఎండలో తర్వాత ఇంకా కొంతసేపు అలా ఉయ్యాలతో ఆడుకున్న తర్వాత పిల్లలకి అన్నం పెడతానికి ఇక్కడ అరిటాకు చెట్లు బాగుంటాయి. సో అందరం అక్కడ ఉన్న వాళ్ళందరం అరిటాకుల్లో భోజనం చేసామండి. ఫస్ట్ అయితే ఇలా అరిటాకులు కోసుకొచ్చి అక్కడ పెట్టి కడిగేసాము. సో ఈ హెన్స్ అన్నీ మీకు పేర్లు తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఒక్కొక్క హెన్ ఒక్కొక్క పేరు అనమాట. సో మీకు ఎంతమందికి ఈ హెన్స్ అన్నీ తెలుసో నాకు కింద కమెంట్ చేయండి. అంతేకాకుండా ఇలా పిల్లల్ని ఒకసారి చక్కగా బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. సో ఇక్కడ చూసారా, అందరికీ అన్నం తినడానికి అరిటాకులు రెడీ చేస్తున్నారు. ఇలా మా సండే మేము ఒక ఊరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అన్నం తినేసి పిల్లల్ని ఇంకాసేపు పడుకోబెట్టేసామండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆద్య ముగ్ధ అరిటాకుల కోసం గొడవ పడతారనమాట. సో వేస్ట్ అవుతాయని పక్క తీసుకొచ్చేసాము. ఇంకా లాస్ట్కి ఇంకా ఈవినింగ్ అయ్యాక ఇలా వాటర్ వదిలి పిల్లల్ని వాటర్లో బాగా ఆడిపించాము, అలా వాటర్ స్ప్రింకిల్ చేసి. సో ఇలా వాటర్లో దిగేటప్పుడు కొంచెం సన్ స్క్రీన్ అవన్నీ రాసుకొని దింపండి. సో అప్పుడు పిల్లలకి బాడీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా ఉంటాయి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.